గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ హిందీ భాషా దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనకి మీడియంస్ చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటాయి. అంటే మాధ్యమాలు అనమాట అవి. ఇవి భాషలు హిందీ కావచ్చు, తెలుగు కూడా భాష ఉంటుంది, మాధ్యమం ఉంటుంది. లేదా రీజనల్ లాంగ్వేజ్ లైక్ కన్నడ, మరాఠీ, కేరళకి వెళ్తే మలయాళం అండ్ ఇటు హిందీ సైడ్ మామూలు నార్త్ సైడ్ వస్తే ఎక్కువ హిందీ ఉంటుంది. లైక్ రీజనల్ లాంగ్వేజ్లో గుజరాతీ, లేకపోతే అస్సామీసు, లేకపోతే ఒడియా, లేదంటే కలకత్తా వాళ్ళు తీసుకుంటే వాళ్ళది వేరే ఉంటుంది. అట్లా ఒక్కొక్క టైప్ ఒకలా ఉంటుంది అనమాట. కానీ ఇండియా మొత్తానికి హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు అయిందంటే, మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే హిందీతో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ తెలుగు మాట్లాడతారు. ఇంకా తెలంగాణలో అంటే అది ఎక్కువ ముస్లిమ్స్ పాలించిన ఏరియా కాబట్టి అక్కడ ఉర్దూ కూడా మాట్లాడతారు. అది వాళ్ళ పరిస్థితి. కాకపోతే మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే తెలుగు మాట్లాడతానంటే కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, ఉండకపోతారు. అది హిందీ వస్తే అనమాట ఇండియా మొత్తం మాట్లాడచ్చు. నేను హిందీని ఎక్కువ చేస్తున్నాను, మిగతా భాషను తక్కువ చేస్తున్నాను నా ఒపీనియన్ కాదు, అన్న విషయం చెప్తున్నాను. అందుకని ఇది నేషనల్ లాంగ్వేజ్ అయిందనమాట. మామూలుగా లేకపోతే స్టేట్ లాంగ్వేజ్ అయిపోయేది తెలుగులాగా, లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ లాగా. ఈ నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు ఏంటంటే ఇండియాలో ఎవరికైనా సరే హిందీ అర్థమవుద్ది అనమాట. మళ్ళీ మీరు వేరే కంట్రీస్కి వెళ్తే అక్కడ ఉర్దూ, లేదంటే ఇంగ్లీషు, ముస్లిమ్స్ కంట్రీస్కి వెళ్తే ఉర్దూ, అరబిక్ ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళకి సపరేట్ ఉంటాయి. ఇట్లా లాంగ్వేజ్ అవి వేరే ఉంటాయి. మళ్ళీ మన ఇండియా వరకు నేను చూసుకుంటే హిందీ మాత్రం నేషనల్ లాంగ్వేజ్ అని నేను చెప్పుకోవచ్చు. అది తెలుగు వాళ్ళకా, లేదంటే రీజనల్ లాంగ్వేజెస్కా, లేదంటే వేరే లాంగ్వేజెస్కా, స్టేట్ లాంగ్వేజెస్కా అని సపరేట్గా ఏమి ఉండదు. హిందీ వస్తే మనం ఇండియాలో ఎక్కడైనా బతకవచ్చు అన్నమాట. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అలా నేను తెలుగు భాషని తక్కువ చేయను, ఇంగ్లీష్ భాషని తక్కువ చేయను, అండ్ రీజనల్ లాంగ్వేజ్ని తక్కువ చేయట్లేదు. అండ్ మనం ఏంటంటే కమ్యూనికేషన్ కోసం హిందీని ఎక్కువ వాడవచ్చు అని నేను చెప్తున్నాను. ఏ ప్లేస్లో ఉన్నా సరే ఇండియాలో ఎక్కువ నార్త్ సైడ్ హిందీయే వాడతారు. వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ ఉన్న హిందీ చెప్తే అర్థమవుద్ది అనమాట. మన సౌత్ సైడ్ రీజనల్ లాంగ్వేజ్ ఎక్కువ, నార్త్ సైడ్ రీజనల్ లాంగ్వేజ్ ఉన్నాయి కానీ హిందీ కొంచెం ప్రభావం ఎక్కువ నేను చెప్తాను. సో అర్థం చేసుకుంటూ ఆశిస్తున్నాను. అండ్ ఆల్ హిందీ లవర్స్ అండ్ హిందీ భాష మాట్లాడే వాళ్ళకి, అండ్ హిందీ మాధ్యమంగా వాడే వాళ్ళకి, అండ్ హిందీని ఒక లాంగ్వేజ్తో వేరే వాళ్ళకి కలిపే వాళ్ళకి నా తరపున హిందీ లాంగ్వేజ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.